పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది హైడ్రా పరిస్థితి. చెప్పడానికి నీతులు కానీ పాటించడానికి కాదు అన్నట్టు వ్యవహరిస్తోంది. 10 మందికి నీతులు చెబుతూ ఎలా బతకాలో చెప్పే హైడ్రా తన దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బందిని మాత్రం జీతాలు ఇవ్వక వేధిస్తోంది. దీన్ని నిరసిస్తూ హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బందికి నిరసనలకు దిగారు. దీంతో బుద్ధభవన్ హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ జీతం కట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. జీతం తగ్గించడంతో ఇవాల్టి నుంచి విధులకు వెళ్ళమని సిబ్బంది హెచ్చరిస్తున్నారు. రాత్రి పగలు తమతో పనులు చేయించుకుని జీతంలో 5,000 కట్ చేయడం ఏంటని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గతంలో జీహెచ్ఎంసీ అండర్లోని ఈవీడీఎంలను పనిచేసినటువంటి 1,100 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం హైడ్రాలోని డిఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ఒకేలా జీతాలు అందేలా జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం అందరికీ ఒకేలా జీతాలు అందాలి, కానీ తమకు మాత్రం 5,000 కట్ చేసినట్టు జీతాలు ఇచ్చినట్టు సిబ్బంది చెబుతున్నారు. మొత్తం సిబ్బందిలో దాదాపు సగం మందికి జీతం కట్ అయినట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు జీతంలో కోత విధించారో చెప్పారని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి. హైదరాబాద్ హైడ్రా కార్యాలయం వద్ద హైడ్రాకు సంబంధించిన డిఆర్ఎఫ్ యొక్క సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసి నిరసన కార్యక్రమాలు ఉదయం 10 గంటల నుంచి దాదాపు 6 గంటల వరకు కూడా ధర్నా చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 2 సంవత్సరాలుగా హైడ్రా పేరిట 1,100 మంది సిబ్బందిని డిఆర్ఎఫ్ లోకి తీసుకోవడం, గతంలో జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి ఈబీటీఎం సంబంధించిన 1,100 మందిని హైడ్రాకు తీసుకొని హైడ్రా సేవలతో పాటుగా ప్రమోషన్స్ ఉంటాయని మభ్యపెట్టి ఈ సంస్థలోకి తీసుకున్నారని కూడా స్థానికంగా ఉన్న సిబ్బంది చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ లో ఉన్న ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులందరికీ కూడా ఒకే వేతనాలు చెల్లించాలనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 1272 జీవో ప్రకారమే వీళ్లకు జీతాలు తగ్గిస్తున్నామని చెప్పేసి హైడ్రా యొక్క సిబ్బందికి చెప్పడంతో వాళ్ళందరూ కూడా గత ఆగస్టులో వాళ్ళకు నోటిఫికేషన్ కూడా జారీ చేసి జీవో చేశామని చెప్పారు. జీవో అనేది ప్రకటించినప్పటికీ కూడా 24 గంటలు కావచ్చు, 365 రోజులు హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రిస్క్ ఆపరేషన్ ఉన్నా, ఎక్కడ విపత్తులు ఉన్నా సరే దాంట్లో ముందు ఉండేది డిఆర్ఎఫ్ సిబ్బంది అంటూ ఒకవైపు శ్రీశైలంలో కావచ్చు, మరోవైపు భద్రాచలంలో కావచ్చు, మన హైదరాబాద్ లో భారీగా కూర్చున్న వర్షాలకు కావచ్చు, కుక్క నుంచి అంటే కుక్క చనిపోయినప్పటికీ కూడా దాన్ని తొలగించాలంటే హైడ్రా కావాలి, చెట్లు విరిగిపోతే హైడ్రా కావాలి. ఎస్ఎల్బిసి టన్నుల్లో దాదాపు 12 కిలోమీటర్ల వరకు కూడా చూసుకొని పోతే ఆక్సిజన్ అందని పరిస్థితుల్లో విపత్తుల్లో పనిచేసినటువంటి హైదరాబాద్ సిబ్బంది కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బందికి ఏ విధంగా వేతనాలు తగ్గిస్తారని కూడా ప్రశ్నలు వెళ్తున్నాయి. దాంతో పాటుగా గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏనాడు 2018 నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా విపత్తులు రాలేదు. దాంతో పాటుగా శాలరీలు ఆపిన ఇవి కూడా లేవు. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికీ 3 నెలలుగా శాలరీస్ ఆపడంతో పాటుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఉదయం నుంచి 6 గంటల వరకు వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టేసి రోడ్లపై బైఠాయించి ధర్నా చేస్తున్నప్పటికీ కనీసం దానికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడంతో దాదాపు 6 గంటలు చేయడంతో పైన ఉన్నత స్థాయి ఉన్న అధికారులు పైకి పిలిపించేసి దానికి సంబంధించినటువంటి శాలరీ చేయడంతో పై అధికారులతో కావచ్చు, ముఖ్యమంత్రితో మాట్లాడతామని కూడా మభ్యపెట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే రాష్ట్రంలో జరుగుతున్న హైడ్రా ఏదైతే ఉందో అక్రమాలను కావచ్చు, చెరువులను కావచ్చు, వీటన్నిటిని కాపాడడానికి, ప్రజల సొత్తును కాపాడడానికి తీసుకొచ్చామని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఏ విధంగా పనిచేపించుకున్న హైడ్రా సిబ్బందికే జీతాలు ఇవ్వకపోవడం అనేది ఏంటిదని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు కూడా ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అనే పరిస్థితిగా 5,000 కట్ ఎందుకు చేస్తున్నారు? ఈ 5,000 కట్ చేసినటువంటి క్రమంలో ఈ 5,000 ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఏంటి అసలు? గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈవీడీఎంలో ఉన్న సిబ్బంది అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళకు దాదాపు 24,700 రూపాయల నుంచి 30,000 వరకు జీతాలు ఉన్నాయి. దానిలో అంటే దానికి సంబంధించిన ఏదైతే శాలరీస్ ఉన్నాయో ఆ శాలరీస్ అందరినీ కూడా హైడ్రాకి సంబంధించినది ఏంటంటే రిస్క్ ఆపరేషన్ కావచ్చు, దానికి సంబంధించిన మార్షల్ వీళ్ళందరూ కూడా అంటే 24 గంటలు వాళ్ళకు కష్టతరం ఉంటుంది. వాళ్ళకు హైడ్రాకి సంబంధించిన వాళ్ళందరికీ జీతాలు పెంచాలని కూడా గతంలో ఒక మెమోండం కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ దానికి విరుద్ధంగా అవుట్ సోర్సింగ్ లో అంటే వీళ్ళు దాదాపు 2016, 2014, 2020 అంటే 2020 వరకు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని లీడ్ గా తీసుకొని వాళ్ళ శాలరీస్ కట్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు బేసిక్ శాలరీస్ ఏది ఉన్నాయో వాళ్ళని ఆధారంగా చేసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా
వీళ్ళతో పాటుగా శాలరీస్ ఇవ్వడంతో అది హైడ్రాకు సంబంధించిన ఫండ్గా ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఫండ్ లేదు, దానికి సంబంధించిన అమౌంట్ లేకపోవడం వల్లనే సరైన సమయంలో జీతాలు ఇవ్వటం చెప్తున్నారు. అలాంటిది 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఏర్పడుతున్న హైడ్రా అనేది ఇప్పుడు శాలరీస్ ఇవ్వడానికి ఏమి ఇబ్బంది పడుతుందని కూడా అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళ జీతాలు మాత్రం హై లెవెల్లో ఉంటాయి. వాళ్ళకు మెయింటెనెన్స్ మాత్రం ఎక్కడ తక్కువ కాకుండా ఉంటుంది. కానీ వాళ్ళ కోసం పనిచేసేటువంటి ఏదైతే అధికారుల కోసం పనిచేసే కావచ్చు, ప్రభుత్వం కోసం పనిచేసే సిబ్బంది యొక్క శాలరీ కట్ చేయడం వల్ల రోజువారీ సరుకులు తెచ్చుకోవడానికి, నిత్యావసర సరుకులతో పాటుగా ఇంటి రెంట్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, వీళ్ళకి వచ్చి 24,000లో 6,000 రూపాయలు కట్ చేస్తే ఓన్లీ 18,000 రూపాయలతో జీవనం గడపడం ఎలా అని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ దానికి ప్రభుత్వం మాత్రం 2 రోజులు 3 రోజులని పోస్ట్పోన్ చేస్తుంది. ఈ రోజు దాదాపు 6 గంటల తర్వాత కూడా సమావేశానికి రమ్మని కూడా పైకి ఉన్నతాధికారులు పిలిచిన పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే పై అధికారులతో పాటుగా ముఖ్యమంత్రి దగ్గరికి దానికి సంబంధించిన శాఖకు ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండడంతో ముఖ్యమంత్రితో మాట్లాడేసి దాని యొక్క పరిస్థితులు తెలియజేస్తాము, దాని తర్వాత మీకు చెప్తాము, అంటే ఏ విధమైన కట్ చేయము అనేది ఒక హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. తప్పితే దాంట్లో కూడా ఏమైనా ఆధారం లేకపోవడంతోనే, అంటే కేవలం మీడియాలో ఎక్కడ హల్చల్ అవుతుందనే ఉద్దేశంతోనే అధికారులు పైకి పిలిపించారు. తప్పితే దీంట్లో మేమేది ధర్నా చేస్తున్నామో దాన్ని విఫలం చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. జీవనం గడవడం కూడా ఇబ్బందిగా ఉంది. ఇవన్నిటికీ కారణమైనటువంటి ప్రభుత్వం కావచ్చు, హెచ్ఎంసీ జరిపిన హైడ్రా కూడా బాధ్యత తీసుకొని మా యొక్క శాలరీస్ ఇవ్వాలని డిమాండ్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.